హలో అండి. ఈరోజు 11-10 సంవత్సరాల పాపకి ఫ్రాక్ అయితే కుడుతున్నాను. అయితే కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. కటింగ్కి వచ్చేసి క్లాత్ తీసుకుంటున్నానండి. మెజర్మెంట్లు వచ్చేసి పైన బాడీ షోల్డర్ నుంచి మొదలుపెట్టి నడుము వరకు అయితే 15 ఇంచులు వస్తుంది. కొంచెం షార్ట్గా రావాలనేసి నేను 10 ఇంచులకే పెట్టుకున్నాను. 10 ఇంచులు వచ్చి పొడుగు తీసుకుని లూజు షోల్డర్ అన్నది ఇవన్నీ కూడా నేను కొలత అయితే వేసుకుంటున్నానండి. షోల్డర్ని మెడ కలిపి 11 ఇంచులండి. మొత్తం కలిపి దాన్ని ఆఫ్ చేసుకుని హాఫ్ అంటే సగానికి చేసుకుని 11 ఇంచుల్ని 5.5 ఇంచులకి పెట్టుకున్నాను షోల్డర్. చంకదింపు వచ్చేసి 5.5 ఇంచులు, మెడ దింపు వచ్చేసి మెడ విడత్ వచ్చేసి 2 ఇంచులు పెట్టానండి. మెడ దింపు వచ్చేసి వెనకాలేమో 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఫ్రంట్ వచ్చేసి 3.5 ఇంచులకు పెట్టానండి. చంకదింపు అయితే ఖచ్చితంగా ఇంకా షోల్డర్ ఎంత ఉందో అలాగే 5.5 పెట్టేశాను అన్నమాట. ఇంకా లూజ్ అన్నది నాకు మా పాప ఇది పాపది కాబట్టి 7.5 ఇంచులకి పెట్టుకున్నానండి. 7.5 లూజు, 1.5 ఇంచు వచ్చేసి ఖర్చులు ఉంచుకున్నాను అన్నమాట. సైడ్ని మనకి జాయింట్స్ దిగినట్టు ఉండకూడదు అనేసి ఒక 1/2 ఇంచుకి పైకి అయితే కటింగ్ చేసేసుకుని శారీ అండి ఇది. ఆల్రెడీ 1 టైం 2 టైం వాడేసిన శారీయే, ఎక్కువ కట్టింది కాదు. నేను బయట వాళ్ళకి కదండి ఇది కుట్టేది, మా పాపకే కుడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా బ్లౌజులు కుట్టి నేను అప్పుడప్పుడు కొంచెం వేరియేషన్ కోరుకుంటూ ఉంటాను కదండి అనేసి ఇంకా మా పాపకైతే ఫ్రాక్ కుట్టొచ్చని అనిపించింది అన్నమాట. ఇంకా తను కూడా సింపుల్గా ఉండి తేలిగ్గా ఉండి కట్టుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ శారీ వచ్చేసి నేను 200కి తీసుకున్నాను. చాలా లైట్ వెయిట్ అన్నమాట. కుట్టడానికి నేను మా పాపకి ఫ్రాకు కుట్టొచ్చు అన్నట్టే తీసుకున్నాను కానివ్వండి. మళ్ళీ శారీ పెద్దగా ఉంది కదా అనేసి దీని మీద బ్లౌజు కూడా నేను కుట్టుకున్నాను కానీ పెద్దగా ఏం కట్టుకోలేదు. 2 టైమ్స్ కట్టుకున్నానండి. 2 సార్లు మాత్రమే కట్టాను దీన్ని. 2 సార్లు 3 సార్లు ఇంకంతకన్నా కట్టలేదు. ఇంకా మా పాపకైతే ఫ్రాక్ కుడుతున్నానండి. అయితే క్లాత్ అంతా పెట్టి కుడితే చాలా బాగా వస్తుంది, కానీ మా పాప తేలిగ్గా ఉండాలి, లైట్ వెయిట్గా ఉండాలండి, గురుగులు ఆడకూడదు, స్మూత్గా ఉండాలి. నేను లోపల లైనింగ్ అయితే కాటనే వేసుకున్నాను. ఈ శారీ కూడా స్మూత్గానే ఉందిలేండి. కొంచెం ఫ్రిల్స్తో వచ్చిన ఫ్రాక్ అన్నమాట. హ్యాండ్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను నేను. పెద్దగా హెవీగా కాకుండా సింపుల్గా అన్నమాట. కుర్చీల కాడ వచ్చేసి 2 మీటర్లు తీసుకున్నాను. కింద జూలు అంటే కింద కుర్చీలకు వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నాను. ఇంకా మనకి బాడీ పార్ట్కి 1 మీటర్ అయితే సరిపోతుందండి, హ్యాండ్కి బాడీ పార్ట్కి. అలా నేను లెక్కగానే తీసుకున్నానండి. శారీ అంతా ఉన్నా కానీ నాకు శారీ అంతా పెట్టలేదు, మళ్ళీ బరువు అయిపోయిందని కట్టుకోదన్నమాట. ఇదిగోండి చాలా సింపుల్గా కుట్టమనేసి అడిగింది తనే. అయితే బుట్ట హ్యాండ్స్ పెట్టేసి సింపుల్గా కుట్టాను గౌను. షార్ట్గానే హ్యాండ్స్ పెట్టాను. ఇంకా కింద ఫిల్స్ అన్నీ కూడా లైట్గా తీసుకున్నాను. ఇంకా శారీ అయితే ఇంకొక 5 అంటే 4-5 సంవత్సరాల పాపకి ఫ్రాక్ అయ్యేంత క్లాత్ మిగిలింది. అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే కుడతాను. ఈ ఫ్రాక్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. నేనైతే మా పాపకి ఇది కుట్టాలనే కుట్టాను అన్నమాట. అంటే ప్రతిరోజు ఏదో ఒక బ్లౌజ్ అయితే కుడతాను కస్టమర్వి. అప్పుడప్పుడు ఇంకా నాకు కూడా వేరియేషన్ అంటే వేరే ఏదైనా కుట్టాలి అని అనిపించినప్పుడు నేను ఇలా మా పాపకి ఏదో ఒకటి తీసుకుని కుట్టేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మట్టుకైతే ఫ్రాక్ కుట్టాను. ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.